అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు ప్రియులారా. అలాగే ఈ సమయాన్ని నాకు అప్పగించినటువంటి ఈ జూమ్లోనికి ఆహ్వానించిన మరి దైవజనులు అన్న రఘుయేలు గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడిన సహోదరుడు సాగర్ బాబు కూడా నా వందనాలు. జూమ్ మీటింగ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమె నేరుగా దేవుని వాక్యములోనికి వెళదాం ప్రియులారా. ఒక చిన్న మాట చదువుకున్న తరువాత నా సాక్ష్యం చెప్తాను. అలాగే సమయాభావమును బట్టి వాక్యాన్ని కూడా ధ్యానించుకుందాం ప్రియులారా. విలాప వాక్యముల గ్రంథము అందరూ తీయండి. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనాన్ని పునాది వాక్యముగా నేను చదువుతాను, మీరు చిత్తగించండి. విలాప వాక్యముల గ్రంథము 3:27. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చిన్న మాట ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణము కూడా, సత్యవంతుడా, పరాత్పరుడా, నీ వందనాలు స్వామి. ప్రభువా, ఈరోజు ఈ రాత్రి ఈ విధంగా సత్య సంబంధులైన ప్రభువా మీ బిడ్డలందరితో కూడి నీ సత్య వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చారు ప్రభువా. 10 నిమిషాలు మా కన్న తండ్రి మీరు మా మధ్యలోనికి రండి. మీ దాసుడు వట్టివాడు నాయన. చెప్పబోతున్న చిన్న సాక్ష్యములోను, వాక్య పరిచర్యలోను మీరే మీ ఆత్మ సహాయము చేత నడిపించండి. దిగిరండి నాయన, కృప చూపించండి. ఈ సందేశము అనేకులకు నాయన ప్రోత్సాహకరమైనదిగా, ప్రయోజనకరమైనదిగా ప్రభువా, భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చడానికి కారణమైనదిగా ఉండే కృపను దయచేయమని పట్టివాడనైనా నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును, ఏకాగ్రతను, ఆసక్తిని, హృదయ సున్నతిని అందరికీ దయచేయమని యేసు మధుర నామమున వేడి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, ఒక చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. నా పేరు మీకు తెలుసు, పాస్టర్ అప్పుల. ఇప్పటికి వేరది. ఒకప్పుడు నేను అన్య కుటుంబములో ఉండేవాడిని. అన్య కుటుంబములో నుండి ప్రభు తన సేవకు నడిపించారు. ఒకప్పుడు భయానకమైనటువంటి నేర చరిత్ర కలిగినటువంటి జీవితం. చిన్నతనములో నుండే దుర్వ్యసనాలకు బానిసలైపోయి, దొంగతనాలకు, ఇక చెప్పకూడని పాప సంబంధమైన కార్యాలకు బానిసనైపోయి, బందీనైపోయాను. ఎన్నోసార్లు 5 సార్లు జైల్లోకి వెళ్ళాను. ఒక్కసారి సబ్ జైల్లో కూడా వెళ్ళాను. ఇలా ఎన్నోసార్లు నా జీవితంలో చెరసాలలో ఉండవలసిన పరిస్థితులు కూడా వచ్చాయి. అవన్నీ నా స్వయం కృతాపరాధముల మూలంగా జరిగినవే ప్రియులారా. అయితే ఇలా నా దుర్వ్యసనాల కారణంగా, నా భయంకరమైనటువంటి జీవితాన్ని బట్టి 2001వ సంవత్సరములో బహు భయంకరమైన టీబీ వ్యాధితో ఇక చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు, అప్పుడు నా భార్య పాస్తమ్మ గారి, క్రిస్టిల్లమ్మ గారి పేరు అప్పుడు లక్ష్మి. ఆమె ప్రోత్సాహము ద్వారా, అయ్యా
మనము ఎన్నో విగ్రహారాధనలు చేశాం. అయితే ప్రభువును నమ్ముకుంటే, ప్రభువు మీద ఆధారపడితే ప్రభు బ్రతికిస్తాడు అనే తన మాటల ద్వారా నేను కూడా ఇక చివరి క్షణాల్లో ఉన్నాను. కాబట్టి నేను ఏకీభవించాను. ఆ ఏకీభవించిన తరువాత ఒక వారములోనే దేవుని కృపను బట్టి ప్రభు దర్శనాన్ని పొందుకొని, ఇదిగో మీతో మాట్లాడుతున్న ఈ ఇంటిలోనే, ఈ గదిలోనే 2001వ సంవత్సరములో దేవుని దర్శనాన్ని నేను చూడగలిగాను. ఆ దర్శనము ద్వారా దేవుడు నన్ను స్వస్థపరిచారు. ఆ తరువాత నా జీవితం అంచెలంచెలుగా ఆరోగ్యం వచ్చింది, ఆయుష్ పెరిగింది, దేవుడు బలాన్ని ఇచ్చాడు. అలా నేను కరెంటు పని చేస్తూ ఉంటుండగా 2003వ సంవత్సరములో మనందరి ఆధ్యాత్మిక తండ్రి అపోస్తలులు ఓఫిరయ్య గారు 2003వ సంవత్సరములో జింకానా గ్రౌండ్స్ లో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు స్థానిక మా దైవజనులు తీసుకువెళ్ళారు. మా దైవజనులు కూడా అప్పుడు అయ్యగారి ద్వారానే అభిషేకం తీసుకున్నారు. 2003వ సంవత్సరములో అయ్యగారి కొరకైన కృష్ణ నా హృదయములో స్థిరపరచబడింది. అలా కాలము గడుస్తూ ఉంటుండగా మరి 2008లో నేను సేవకు రావడం జరిగింది, 9లో. అలాగే 2011వ సంవత్సరము ఏలూరు బంగారు నాగన్న వీధి అన్నామణి గారి గృహము దగ్గర ఏర్పాటు చేసిన ఒక కోడికలో నేను, నా భార్య కూడా, మరి ప్రవక్త, మనందరి ఆత్మీయ తండ్రి ఇతరం అవును, అయ్యగారికి ఏదన్నా తక్కువే. మరి అయ్యగారి చేతుల మీదుగా మేమిద్దరము కూడా హస్తనిక్షేపణము తీసుకొని, అభిషేకము తీసుకొని ఆ దినము నుండి అయ్యగారితో సేవలో అడుగు పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మరి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నానంటే, సత్యానికి స్తంభముగా దేవుడు నిలబెట్టాడంటే అదంతా దేవుని కృప. మరి ముఖ్యంగా ఈ కడువరి కాలంలో, అంత్య దినములో ఈ అసత్య బోధల మధ్య ఇదే సత్యము, ఇదే త్రోవ అని అయ్యగారు చూపించినటువంటి ఆ ప్రణాళిక, దేవుడు రాయించిన ప్రణాళిక గ్రంథాలు చదివిన తరువాత నా మనోనేత్రాలు తెరవబడ్డాయి, పరిపూర్ణ సత్యము తెలిసింది. అప్పటి నుండి కూడా మరి అగాపే సంపూర్ణ స్వార్థ సంఘములో నేను అయ్యగారితో అడుగులు వేయడం జరుగుతుంది. అది మినిస్ట్రీలో చాలా మందికి కూడా తెలిసిన విషయమే. ఏలూరులో 2 స్థలాల్లో నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. నా కొరకు, పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చెయ్యండి పిల్లారా. ఇది నా క్లుప్తమైనటువంటి సాక్ష్యం. సాక్ష్యం ఎవరికైనా పెద్దది ఉంటుంది. అయితే సమయాభావంను బట్టి నేను తక్కువగా చెప్తున్నాను, టూకీగా చెప్పాను కాబట్టి ఇంకెప్పుడైనా ప్రభు చిత్తమైతే పరిపూర్ణంగా సాక్ష్యము చెప్పుకునే సమయం ప్రభు అనుగ్రహించినప్పుడు అప్పుడు చెప్పుకోవచ్చు. మెట్టుకు ఇలా నా జీవితము సేవలోనే నడుస్తూ ఉంది. నాకు ఒక పాప హైదరాబాద్లోనే కూకట్పల్లిలో జాబ్ చేస్తున్నారు. బాబు ఇక్కడే ఆక్స్ఫర్డ్ స్కూల్లో మరి టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇక మేము సంపూర్ణ సేవలోనే ముందు కొనసాగుతూ ఉన్నాం. పిల్లారా, మా కొరకు ప్రార్థన చెయ్యండి. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరొక్కసారి చదివిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకొని నేరుగా వాక్యంలోనికి వెళదాం. విలాప వాక్యముల గ్రంథము 3:27 ప్రవక్త అయిన ఇర్మియా వ్రాస్తూ ఇలా అంటున్నారు: యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది యవనస్తుల కూడిక కాబట్టి యవనస్తుల గురించి చాలా మంది చెప్పే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పుకున్న వాక్యము ఎంతో గొప్పది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యవన కాలములో కాడి మోయుట నరునికి మేలు అని చెప్పిన ఈ మూల వాక్యాన్ని తీసుకొని యవన కాలములో నరుడు కాడి మోస్తాడు, అంతవరకు బాగానే ఉంది. నరుడు కాకుండా ఇంకొక జంతువు కూడా కాడి మోస్తుంది, అది రాక్షసుడు. మనందరికీ తెలిసిన విషయమే ప్రియ దేవుని బిడ్డలారా. ఏమిటి మనుష్యుడు మోయవలసిన కాడి ఒక జంతువు మోయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, పూర్వపరాల్లోనికి మనము వెళదాం ప్రియారా. అది ఒక భయంకరమైన సంఘటన. ఇశ్రాయేలీయులలో నుండి దేవుని ప్రభావం వెడలిపోయిన కాలం. హోప్ని ఫీనెహాసు మరణించిన సమయం, అలాగే దైవజనుడైన ఏలి ప్రాణాలు పోయిన తరుణము. అలాంటి తరుణములో మందసం పట్టబడిన ఆ కాలములో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందసాన్ని ఫిలిష్తీయులు తమ దగ్గర ఉంచుకున్న కారణాన్ని బట్టి ఆ దేశానికి, దేశ ప్రజలకు కీడు కలుగుతుందని సృష్టికర్త అయిన దేవుని మందసము, బలమైన దేవుని మందసము, ఇది పరిశుద్ధమైనది. మనమందరము దేవునికి వ్యతిరేకులమైన వారము, విగ్రహారాధికులము కనుక మన ఆచారాలు వేరు, కట్టుబాట్లు వేరు కనుక ఈ పరిశుద్ధ దేవుడు మన మధ్యలో ఉన్న కారణాన్ని బట్టి మనకు కీడు కలుగుతుంది కనుక ఈ మందసము మన దగ్గర ఉండకూడదు. ఈ మందసం ఎక్కడ ఉన్నదో ఆ ప్రాంతానికే దీన్ని పంపించాలి అంటే ఎలా? ఎవరా మందసాన్ని మోస్తారు? మందసాన్ని ముట్టుకుంటేనే ప్రమాదం కదా. అప్పుడు ముట్టుకున్నా ఏం కాలేదు, ఎందుకంటే ప్రభావమే పోయింది. మందసం పట్టబడింది కదా. ఆ మందసము కోసము మనుష్యులు ఎవ్వరు కూడా కొనుక్కోకుండా 2 జంతువులను వారు ఏర్పాటు చేశారు. అదే 2 పాడి ఆవుల యొక్క కథ. మొదటి సమూయేలు గ్రంథం మనందరికీ తెలిసినది. చూడండి ప్రియ, మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తెచ్చి బంటికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసము ఆ బండి మీద ఎత్తి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? కాబట్టి అంటున్నారు. కాబట్టి అని ఎప్పుడు వచ్చినా దాని ముందు ఉన్న చరిత్రను మనము గ్రహించాలి. కాబట్టి ఫిలిష్తీయులు ఏం చేస్తూ ఉన్నారు? ఒక క్రొత్త బండి ఒకటి తయారు చేసి ఆ బండిని మోయడానికి 2 పాడి ఆవులను కూడా వారు సిద్ధం చేశారు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనందరికీ తెలిసిందే. పాడి ఆవులు ఎవరివి అంటే ఫిలిష్తీయులు. మరి అన్య దేశములో నుండే వస్తున్నాయి కదా అనుకోవచ్చు. దీని ద్వారా మనము నేర్చుకోవలసింది ఏమిటంటే, ఈ 2 పాడి ఆవులు విశ్వాసులకు సూచనగా
మనము తీసుకుంటే మనము కూడా ఒకప్పుడు అన్యులమే, ఒకప్పుడు మనము విగ్రహారాధకులమే, ఒకప్పుడు మనము ఫిలిష్తీయులు ఆచరించిన ఆచారాల నుండి వచ్చిన వారిని. అలాగే ఆ ఫిలిష్తీయుల దేశములో నుండే ఈ రెండు ఆవులు బయలుదేరాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక దేవుని బిడ్డలారా, దీని వెనుక ఉన్న రహస్యాలు ఎన్నో, సత్యాలు ఎన్నో, అంశాలు ఎన్నో టూకీగా మనకు అర్థం కావడం కోసమే నేను చెబుతూ ఉన్నాను. ఇక దేవుని బిడ్డలారా, ఈ రెండు పాడి ఆవులు, నేను చెబుతున్న మాట ఏమిటంటే, ఈ రెండు పాడి ఆవులు దేవుని కోసము సమర్పించుకున్నటువంటి ఆవులుగా మనము తీసుకుంటే, ఈనాడు యవనస్తులైన వారు దేవుని కోసము తమ జీవితాలు సమర్పించుకునేవారుగా ఉండాలని నేను ఆశిస్తూ. యవనస్తులే కావాలి. ఎందుకంటే యవన కాలములో కాడి మోయుట నరునికి మేలని సృష్టికర్త అయిన దేవుడే వ్రాయించాడు. మనము దేవుని పరిచర్య ఎంత చేయాలన్నా యవన కాలములోనే చేయగలం. వయస్సు పైబడిన తరువాత మనము దేవుని పని సరిగా చేయలేము. కాబట్టి ఈ జూమ్ మీటింగ్ లో ఉంటున్న యవన బిడ్డలారా, దేవుని పని కోసం మీరందరూ సిద్ధపడాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రెండు పాడి ఆవులు తమ్మును తాము దేవుని పని కోసము సమర్పించుకుంది. ఈ రెండు ఆవులు విశ్వాసులకు సాదృశ్యము. ఈ రెండు పాడి ఆవులంటే పాలిచ్చే ఆవులని మనకు తెలుసు. ఆవులు ఆడవి కదా పాస్టర్ గారు, యవన కాలంలో నరుడు అన్నారుగా మీరు అనవచ్చు. దేవుని బిడ్డలారా, ఆవులు ఆడవి నాకు తెలుసు. అయితే సంఘము కూడా స్త్రీతోనే పోల్చబడి. అయితే ఈ ఆవులు, ఈ బండి సంఘము. ఆవులు విశ్వాసులైతే ఈ బండి జీవము కలిగిన దేవుని సంఘము. ఇక మందసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ జీవము కలిగిన సంఘము తన సృష్టికర్త అయినటువంటి దేవుని మోయాల్సిన బాధ్యత కలిగి ఉంది సుమ. అందు గురించి మనందరికీ తెలుసు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనము బాగా ఇష్టపూర్వకమైన మాట అది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు పౌలన్న. దేవునికి స్తోత్రము కలుగునుగా. అందులో ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఉంది. సహజంగా సృష్టికర్త అయిన దేవుడే సంఘానికి ఆధారము, భక్తులకు ఆధారము అనే మాట ఖచ్చితమే, అందరికీ తెలిసిందే. తెలియని సంగతి ఏమిటంటే, సృష్టికర్త అయిన దేవుడే సంఘానికి ఆధారమే కానీ ఆ సృష్టికర్త అయిన దేవునికి కూడా సంఘమే ఆధారం అన్న సత్యం తెలుసుకోవాలి. దేవునికి స్థితి కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఆ సంఘము సత్యమునకు, సత్యం అంటే నేనే సత్యం అన్నాడు, సత్యమునకు స్తంభము ఆధారము అయి ఉన్నది. ఈనాడు సంఘము ద్వారానే క్రీస్తు మహిమ లోకానికి తెలియపరచబడాలి, క్రీస్తు ప్రేమ లోకానికి అందించబడాలి. అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ సత్యానికి స్తంభముగా ఉన్న సంఘమే మన ప్రభువుకు ఆధారం. ఇక దేవుని బిడ్డలారా, యవనస్తులారా,
నీవు దేవునికి ఒక స్తంభంగా ఉన్నావా? సత్యానికి స్తంభంగా ఉన్నావా? ఆధారంగా ఉన్నావా? ఆలోచన చెందా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందస్సాన్ని మోయడానికి ఈ పాడి ఆవులు తమ జీవితాలను సమర్పించుకున్నట్లుగా యవన బిడ్డలు తమ జీవితాలను ప్రభువు కోసం, సిలువ మోయడము కోసం సమర్పించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నా. అయితే ఇంకా ముందుకు మనం వెళ్ళే కొద్దీ ఎన్నో గంభీరమైన విషయాలు ఉన్నాయి ప్రియ. చూడండి, ఆ యొక్క పాడి ఆవులు అంటే వాటికి సంతానం కూడా ఉందట. ఆ మాట చూడండి ఏమని వ్రాయబడిందో. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోడు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోడి అన్నారు. దేవునికి స్తోత్రము కలుగు. ఈ పాడి ఆవులు బంధాలను తెంచుకున్నాయట. దేవునికి స్తుతి కలుగునుగా. దేవుని బిడ్డలారా, దేవుని సేవ అంటే ఆషామాషి కాదు. అయ్యగారు రాసిన పాట మనకు తెలుసు కదా, దేవుని కొరకై లోకపు మమతలో త్రెంచుకొని నాదై ఆత్మవశులకు. దేవుని కొరకై లోకపు మమతలో త్రెంచుకొని నాదై ఆత్మవశులకు. క్రీస్తే బ్రతుకని మరణమే మేలని త్రెగువత నిలిచెడి సాహసికులకు కృప కలుగునుగాక. నిరతం కృప కలుగునుగాక. జయము కలుగుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. దేవుని రాజ్య నిర్మాతలకిలను జయము కలుగుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యగారు ఎంత అద్భుతంగా రాశారు. అయ్యగారి కలములో నుండి ఏ ఒక్క అక్షరమైన అద్భుతమే. దేవుని కొరకై లోకపు మమతలు మీకు తెలుసు కదా. అయ్యగారు అన్ని బంధాలకు దూరం అయిపోయారు. దేని కొరకు? సత్యము కోసమే కదా, దేవుని కోసమే కదా. ఒంటరి పోరాటం చేస్తున్నారు. మనమందరూ ఉన్నాం అనుకోండి. అయినా కానీ దేవుని కోసమే ఈ వయస్సులో కూడా ఆయన పోరాడుతున్నారు. దేవుని కోసం బ్రతుకుతున్నారు. ఆయనే లోకపు మమతలను పెంచుకుంటే, యవనస్తుడా నీవు కూడా ఈ లోకపు బంధాలను తెంచుకోవాలి. పాడి ఆవులు నేర్పిస్తున్న పాఠము, వాటి దూడలను ఇంటికి తోలండి, వేరు చేసేయాలి, వేరు కావాలి. అది సేవ అంటే. కాడి మోయడంలో ఉన్న కృప అది. దేవుని కోసం ఏ బంధమైనా మనము పెంచుకునక తప్పదు. ఇలా ఆ మహాదేవుని యొక్క సేవ చేయడం కంటే గొప్ప భాగ్యమే. సేవ చేయవలసిన వాళ్ళు సక్రమంగా చేయలేదు. ప్రభావం ఇశ్రాయేలీలో వెళ్ళిపోయింది. మందసం మోసే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ఆ మందసాన్ని మోయడానికి నేనున్నాను, మేమున్నామని ఆ పాడి ఆవులు ముందుకు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగు. యవన బిడ్డలారా, వాక్యం వింటున్నారు కదా.
మీరు ఎలా ఉన్నారు? దేవుని కోసం ముందుకు వస్తున్నారా? పాడి ఆవులలాగా బంధాలను తెంచుకొని దేవుని కోసం ఎంత దూరమైనా ఎంత భారమైనా సాగిపోవడానికి అవి పూనుకున్నాయి. ఒకటి బండి, 2 బంధము, 3 బలి. ఇలా ఒక 3 అంశాలు మనం చెప్పుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, పైగా క్రొత్త బండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. క్రొత్త బండి అంటే మనము కొత్త నిబంధన సంఘంలో ఉన్నాము. అయితే క్రొత్త నిబంధన, పాత నిబంధన భక్తులు కలిసినదే సంఘం. అది మనందరికీ విదితమే. అయితే ఈ కొత్త నిబంధన కాలములో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము నేర్చుకున్న హితబోధ మనం అనుసరించాలి. ఈ పాడి ఆవులు కూడా ఒక కొత్త బండిని, అంతకు ముందు ఎప్పుడూ కాడి మోయలేదు. కాడి మోయని ఆవులు దేవుని కోసము సిద్ధమయ్యాయి కనుక యవన బిడ్డలారా, నువ్వు ఏ కాడి కింద ఉన్నావు? పాపపు కాడి కింద ఉంటే వాటిని విడిచిపెట్టి, లోకపు కాడి కింద ఉంటే వాటిని విడిచిపెట్టి, లోకపు మమతలు, లోకపు బంధాలు, లోకపు వ్యామోహాలు అన్ని విడిచిపెట్టాలి. నీ మీద ఎంత బాధ్యత ఉంది. దేవుడు ఆవులతో మాట్లాడుతున్నాడా? అవునన్న అదే అంటాడు కదా. దేవుడు ఎడ్లను గురించి విచారిస్తున్నాడా? కాదు కాదు, మన గురించి మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ ఆవులను చూపిస్తున్నాడంటే వాటి పనిని మనము చూడాలి, వాటి సమర్పణ మనము చూడాలి, వాటి లక్షణాలు మనము చూడాలి. కనుక ప్రభువునందు ప్రియులారా, అవి ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరుతున్నాయో మనం గమనించాలి. ఆ ఫిలిష్తీయుల దేశములో నుండి బయటకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. లోక ఆచారాల్లో నుండి, లోక కట్టుబాట్లలో నుండి మనం బయటకు వచ్చేయాలి. ఏ గమ్యము కోసమైతే అవి పూనుకున్నాయో ఆ గమ్యం ఎంత దూరమైనా, అదెంత భారమైనా కాడి సులువు అన్నాడు యేసయ్య. చాలా సంతోషం. మరి అందరికి ఎలాగ అర్థమైందో కానీ నా కాడి సులువు అన్నాడు. అయితే ఆయనే ఎంతో భారాన్ని మోసారు. ఈరోజు సేవ చేయడం అంటే మాటలు కాదు, సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి. అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడి ఉండాలి. సరే, నా సమయము ఎక్కువ అవుతుంది కనుక నేను ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తాను. అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఈ పాడి ఆవులు మనకు నేర్పిస్తున్న పాఠము ఏమిటంటే, దేవుని మందస్సాన్ని మోయడం కోసము అవి తమ్మును తాము సమర్పించుకున్నాయి. అలాగే యవన బిడ్డలు కూడా ఈ కడవరి కాలములో ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసము, దేవుని పిలుపు మేరకు దేవుని సేవకు రావాలని మూలంగానే నాకు ఆహ్వానిస్తున్నారు. రెండవది, ఆ పాడి ఆవులు బంధాలను పెంచుకుంది. మూడవది చూడండి, 12వ వచనము. ఇక చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగింపులోకి వస్తున్నాను. 12వ వచనము, ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుని బిడ్డలారా, రాజమార్గము ఏసన్నగా చక్కటి పాట పాడారు కదా. రాజమార్గములు నన్ను నడుపుచున్న రారాజు నీవేగా, నీ కృపా నిత్యముండును
నీ కృప నిత్య జీవము అనే పాట నీతిమంతుల గుడారముల గురించి పాడుతూ రాజమార్గము కానీ లోకానికి ఈ మార్గము అర్థం కాదు. ఇర్మియా భక్తుడు అంటాడు కదా, పురాతన మార్గములను గురించి విచారించుడు, మేలైన మార్గము ఏదో కనుగొని అందులో ప్రవేశించుడు అన్నారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయం. రాజమార్గం అంటే మన ప్రభువు రాజు మనకి ఈ మార్గాన్ని సిద్ధం చేశారు. ఇదే త్రోవ, ఇదే మార్గము, ఇదే దారి అన్నాం. ఈ దారిలోనే మనం నడుస్తున్నాం, ప్రభువు చూపించిన దారిలోనే. అయితే రాజమార్గములో వెళుతున్న ఈ ఆవులు మామూలుగా వెళ్ళలేదు సుమ, అరచుచు వెళుతున్నాయి. దేవునికి స్తుతి కలుగునుగా. అరచుచు అంటే స్వార్థ ప్రకటన. ఈరోజు రామచంద్రపురం ఏరియాలో పాస్టమ్మ గారు ఇంకొక నలుగురు స్వార్థకు వెళ్ళారు. అగాపే సంపూర్ణ స్వార్థ సంఘములో అనేక మంది అన్న రఘుయేలు గారు మరి యవనస్తుల కూడిక ఏర్పాటు చేయడానికి కారణము మందస్సం మోయడానికి, మందిరము కాయడానికి, బాణలు నింపడానికి అనేక మంది యవనస్తులు అవసరము. కాబట్టి జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి వారము ఒక్కొక్క దైవజనుని ద్వారా సందేశాలను అందిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజమార్గములో వెళుతూ ఉన్న ఈ పాడి ఆవులు అరచుచూ వెళుతుంటాయి. మనము రాజమార్గం అంటారే గాని ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని లూకాభక్తుడు తెలియజేస్తుంది. నిజమే ప్రియ, ఈ మార్గమును నడవాలంటే కష్టమే, అయినా మనకు ఇష్టంగా ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ఆవులు చక్కగా వెళ్తున్నాయట, అరుస్తూ వెళుతున్నాయట. ప్రతి స్థలములో యేసే ప్రభువు, యేసే రక్షకు అని మనము సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉందని పౌలను అన్నాడు. అయ్యో, సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని కూడా అంటూ ఉంది. గనుక ఇక యవన బిడ్డలారా, దేవుని పరిశుద్ధులారా, మనము ఈ ఆవులను చూసినప్పుడు ఎంత ఆలోచించాలి. దేవుడు ఎందుకు రాయించాడు? మనము కూడా సువార్త ప్రకటన చేయాలి. అయ్యగారు పదే 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 సువార్త ప్రకటన కోసం చెబుతూ ఉంటారు. మధ్యరాత్రి వేళ కూడా మన ఆత్మీయ తండ్రి కొన్ని సంవత్సరాల నుండి ఆన్లైన్ ట్రైన్ చేస్తూ సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. కాబట్టి సువార్త ప్రకటించడం అనేది దేవుడు మన గుండెలలో అగ్నిలాగా ఉంచాలి. దేవునికి స్తోత్రము కలుగు. సమయమనక అసమయమనక చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్న, మతోన్మాదులు అడ్డుకుంటూ ఉన్న, మనము సువార్త ప్రకటించవలసిన విధముగానే పౌలులాగా ప్రకటిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఆగిపోకూడదు సుమ. ఈ సువార్త ప్రకటించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నోరు లేని ఆవులే, మూగజీవులే దేవుని మందస్సాన్ని మోయడానికి సిద్ధపడిపోతే మరి నా జీవితాలలో దేవుని మందస్సాన్ని మోయొక్క యవనస్తులారా ఆలోచన చేయాలి. నేను ముగింపులోకి వస్తున్నాను. చూడండి, అలాగే ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. 14వ వచనం,
14వ వచనం చూడండి. ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా. దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, పొలము అనేది సంఘానికి ఆయా సందర్భాలను బట్టి మనము తీసుకోవాలి. లోకానికి ఆయా సందర్భాలను బట్టి తీసుకోవాలి. ఏ గురితో ప్రారంభించబడిందో వాటి ప్రయాణము గురి యొద్దకు చేరుకుంటూ వచ్చి, నేను గురి చూడని వాని వలె పరిగెత్తుట లేదు అని పౌలు భక్తుడు కూడా అంటున్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. దేవుని బిడ్డలారా, అయితే మన జీవితములో మనం ఎక్కడికైతే ప్రయాణం మొదలు పెడుతున్నామో అది మర్చిపోకూడదు. ఈ పాడి ఆవులు దేవుని మందసాన్ని మోస్తూ అరుస్తూ, అది ఎంత భారమైన ఎంత కష్టమైన మోస్తూ వచ్చి ఏ మందసమైతే మోసిందో ఆ మందస్సము కోసమే ఆ పాడి ఆవులు బలైపోయారు. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి ప్రియులారా, ఆ ముగింపు మాటలు మనందరికీ తెలుస్తుంది కదా. చూడండి ఏమంటూ ఉన్నాడు. వారు ఆ బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించి. దేవునికి స్తుతి కలుగును. నేను చెప్పాను కదా, బండి, భారము, బంధము, బలి. దేవుని కోసము ఆ పాడి ఆవులు రెండు కూడా బలైపోయాయి. తమ జీవితాలను త్యాగం చేశాయి. దేవుని కోసమే అవి నిలబడ్డాయి. అందు గురించే మన యవ్వన జీవితములో దేవుని కోసమే మన జీవితాలు అర్పించుకునే వారము. అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టే వారిగా ఉండాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు అంటున్నారు. దేవుని సేవ అంత ఈజీ కాదు కూడా. అంత నష్టపరుచుకోవడమే. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును సంపాదించుకోవడం కోసం నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటిని నేను నష్టపరుచుకుంటుని, వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటుని అని పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక. సేవ చేయడం అంటే నష్టపరుచుకోవడం. దేవుని కోసము మన ఆహారాన్ని, మన నిద్రను, మన సమయాన్ని త్యాగం చేయడమే కదా. ఈ పాడి ఆవులు చూడండి, ఎన్ని పాఠాలు, ఇంకా బోలెడన్ని పాఠాలు, ఎన్ని పాఠాలు నేర్పుతూ ఉన్నాయి. చివరికి ఈ పాడి ఆవులు దహన బలిగా ఎవరికి? యెహోవాకు, సృష్టికర్త అయిన దేవునికి దహన బలిగా అవి బూడిదైపోయాయి. ఇందులో చాలా అర్థాలు. సేవ చేసేవాడు ముందు పూర్తిగా బూడిదలాగా మారాలని మనకు ప్రత్యక్ష గుడారం దగ్గర తెలుస్తుంది. అలాగే మరొక అర్థము, దేవుని కోసము శిరచ్ఛేదనము చేయబడ్డాడు పౌలు. దేవుని కోసము యవన జీవితాలని నష్టపరుచుకున్నవారు చాలా మంది ఉన్నారు. వీళ్ళారా, యవన బిడ్డలారా, ఈ జూమ్ మీటింగ్ లో వాక్యాన్ని వింటున్నారు కదా. ఈ రోజే కాదు, ప్రతి వారము ఒక్కొక్క దైవజనుని ద్వారా ఒక్కొక్క అద్భుతమైన
సందేశాన్ని వింటూ ఉన్న నా ప్రియ యవనస్తులందరికీ నేను చెప్పేది ఏమిటంటే, ఈరోజు యవన కాలములో కాడి మోయుట నరునికి మేలు. 50-60 సంవత్సరాలు అయిన తర్వాత మనం కాడి మోయగలమా? చాలా మంది, నేను తప్పుపట్టడం లేదు, 60 సంవత్సరాలు ఒట్టడైన తర్వాత సేవకు వస్తుంటారు. ఆ వయసులో ఏముంటుంది? బీపీ, షుగరు, ఆయాసం, కిడ్నీ కంప్లైంట్లు, మొత్తం బాడీ అంతా డ్యామేజ్. ఇన్ని డ్యామేజీలతో సేవ చేయాలని ఉంటుంది, ఆశ అయితే ఉంటుంది. ఆశించినంత సేవ చేయడం. నువ్వు ఆశించినంత కంటే ఎక్కువ సేవ చేయాలంటే వినండి, ఇదే సమయం. యవన ప్రాయమే, యవన ప్రాయమే. మన ప్రభువు ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు సేవకి? వాక్యానుసారంగా 30 సంవత్సరాల వయస్సులో ఆయన సేవకు వచ్చాడు. 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలే సేవ చేశాడు. యవన ప్రాయంలోనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి కోసం బ్రతికాడు. భూమి మీద ఏ యజ్ఞము కొరకైతే ఆయన శరీరాన్ని అమర్చుకున్నాడో ఆ చిత్తము నెరవేర్చేంత వరకు కూడా దేవుని సేవ చేశారు, సువార్త ప్రకటించారు, ఆత్మలను రక్షించారు, మనకొక అడుగు జాడలను మాదిరిగా ఉంచి వెళ్ళారు. ఎందుకు అంటే యవన ప్రాయములోనే మనం ఏదైనా చేయగలం, పరిగెత్తగలం, సువార్త ప్రకటించగలం, సత్య విరోధులతో పోరాడగలం. ఒక గొల్లియాతుతో యుద్ధం చేసిన యవన కాలంలోనే ఒక దావీదులాగా సౌలు అంటాడు కదా, ఈ పడుచువాడు యవని కుమారుడు అంటే యెషయి కుమారుడు. ఆయన యవనస్తుడే, యవన కాలంలోనే పోరాటానికి ముందుకు వెళ్ళాడు. గనుక ఈ సమాజంలో మన చుట్టూ ఉన్న పోరాటాలు ఎన్నో ఉన్నాయి. అసత్య సిద్ధాంతాలకు, అసత్య బోధనకు ప్రస్తుతానికి మనకు జరుగుతుంది కదా. ఆర్టీఎఫ్, నేను కామెంట్ పెట్టాను. ఆర్టీఎఫ్ అంటే మనకు తెలుసు, రైట్ థియాలజీ ఫారం అంటే నేను కామెంట్లో పెట్టాను. కాదు, రాంగ్ థియాలజీ ఫారం అని పెట్టాను. నిజంగా రాంగ్ థియాలజీ. అలాంటి వాళ్ళతో కూడా మనము సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ పోరాడుతూ ముందుకు వెళుతున్నాం. ఇంకా యవనస్తులు చాలా మంది సమాధానాలు చెప్తున్నారు, ఎంతో సంతోషిస్తున్నారు. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఈ పాడి ఆవులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, యవనస్తుడు అనే జీవితములో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే లక్షలు సంపాదించు, కానీ ఆత్మలను సంపాదించడమే ఒక ధ్యేయంగా పెట్టుకోవాలి. కారణం ఏమిటంటే, ఎన్ని కోట్లు ఇచ్చైనా ఒక ఆత్మను నరకములో నుండి మనము తప్పించలేదు. కానీ దేవుడు అప్పగించిన సువార్త ద్వారా మాత్రమే, ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చే సువార్త ద్వారా మాత్రమే అనేకులను మనం రక్షించగలుగుతాం. కాబట్టి మీ యవన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలని మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఎంతో మంది యవనస్తులు కావాలి మన మినిస్ట్రీలో. యవనస్తులు సువార్త ప్రకటించే వాళ్ళు, సంఘాలు కట్టేవాళ్ళు, ఆత్మలను సంపాదించే వాళ్ళు కావాలి. దానికోసమే ఈ రాత్రి మూల వాక్యం, పునాది వాక్యము, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. పాడి ఆవులు నరునికి బదులుగా ఎందుకు మోసాయంటే, ఆ కాలములో
ఆ కాలములో మందస్సము పట్టబడింది కనుక ఇప్పుడు పాడి ఆవులు ముందుకు వచ్చాయి. వాటిలో నుండి ప్రభు మనకు పాఠాలు, నీకు నాకు సమస్త జనులకు కూడా ఈ వాక్యములో ఉన్న సారాంశము ద్వారా వేరే కోణములో నుండి వేరే విధంగా మనం చెప్పుకోవచ్చు. కానీ మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరచడం కోసం కొత్త బండి అంటే ఒక కొత్త కొత్త సిద్ధాంతాలు వచ్చాయి, కొత్త కొత్త సంఘాలు వచ్చాయి, కొత్త కొత్త డినామినేషన్లు వచ్చాయి అనుకోవచ్చు. అవి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచు. కాబట్టి ఈ కోణములో నేను చెప్పుకొచ్చాను. కొత్త బండి అంటే ఈ కొత్త నిబంధన సంఘ యుగము. నీ ఒక పాడి ఆవులాగా ప్రభువు కోసం సమర్పించుకోవాలి. ప్రభు కోసం బంధాలను తెంచుకోవాలి. మనం ఎలా ఉండాలి? అయ్యగారు పాట రాశారు కదా, దేవుని రాజ్య నిర్మాతలు కావాలి మనం. సినీ నిర్మాతలు ఉంటారు, అది దేనికి పనిచేస్తుంది? ఒక సినిమా తీయడానికి ఒక నిర్మాతలు ఉంటే సృష్టికర్త అయిన రాజ్యాన్ని నిర్మించే వారం కావాలి. రాజ్యాంగ నిర్మాత ఉన్నాడు, ఆయన రాజ్యాంగ నిర్మాత అయితే, కొందరు సినీ నిర్మాతలైతే, నీవు నేను దేవుని రాజ్య నిర్మాత. దేవునికి స్తోత్రము కలుగును. కాబట్టి ఆలోచన చేయండి, యవన జీవితాలను ముందుకు. ఎంత సంతోషం దేవుని, ఎంత ఆనందం దేవుని. యవన జీవితాలు సమర్పించుకుంటే అన్నట్టు మర్చాను. ఒకటి పనిలో ఉద్యోగం చేస్తున్న నా కుమార్తె కూడా స్వార్థకు వెళుతూ ఉంటుంది, దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటుంది. నేనెంతో సంతోషిస్తూ ఉన్నా. మా అబ్బాయి కూడా సువార్తకు వస్తూ ఉంటాడు. నాకెంతో ఆనందం. ఎందుకు అంటే దేవుడు ఈ కాడి మన మీద ఉంచాడు. మనకంటే జ్ఞానవంతులు ఉండవచ్చు, గొప్పవాళ్ళు ఉండవచ్చు, మేధావులు ఉండవచ్చు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అన్నారు. మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్పవారినైనను దేవుడు పిలవలేదు. లోకములో ఎన్నిక లేని మనల్ని పిలిచాడంటే దేవదూతలకు లేనట్టు సేవ, దివ్య సేవ కదా. మరి దివ్య సేవ చేసే బాధ్యత పాడి ఆవులకు దేవుడు ఇచ్చాడు. దీని ద్వారా పాఠం నేర్పిస్తున్నా, ఆ సేవకై నిన్ను పిలుస్తున్నా. యేసుక్రీస్తు నిన్ను పిలిచినగా రావేల ఓ యువక, రావేల ఓ యువతి అనే పాట ఉంది కదా. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, వీక్షకులారా, ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు ఆ పాడి ఆవులలా మనము కూడా ఏ వయసు అయినా యవనస్తులు ప్రాముఖ్యం. ఒకవేళ 60 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా ఆసక్తి మనలో ఉంటే దేవుడు సేవ చేయించుకుంటాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. కానీ యవనస్తులలాగా మనం చేయలేము. కాబట్టే దేవుడు అది రాయించాడు. ఈ వాక్యం ఉంటున్నప్పుడు యవనస్తులందరికీ నా విన్నపము, మీరందరూ దేవుని కోసం పాడి ఆవులు లాగా మందస్సాన్ని మోసేవారుగా, మందిరాన్ని కాసేవారుగా, సత్యానికి స్తంభాలుగా, సత్యానికి ఆధారమైన వారు మీరందరూ మారాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు గబ్రియేల్ గారికి, వారి సంఘానికి, అలాగే బాబు సాగర్కి, వీక్షకులైన మీకందరికీ యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాట ఇది.